ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి స్తోత్రాలని పఠించాలి, ప్రతి రాశి వారు ఎటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ సప్తమి, అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది, విశేష ఫలితాలను కలిగిస్తుంది. అలాగే వారం హిందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి వస్త్రదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా జాతక రీత్యా అష్టమ చంద్రుడు ఉన్నటువంటి వారికి ఈరోజు చేసేటువంటి వస్త్రదానం, అన్నదానం బాగా సహకరిస్తాయి. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడతాయి. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, శనితో కూడినటువంటి పరివర్తన, అలాగే బృహస్పతి యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తే మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని కార్యక్రమాలు ఒకేసారి చేపట్టి పూర్తి చేయగల శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. విజయాలు విద్యాపరంగా సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు విజయాలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని ఈరోజు పఠించడం శ్రేయస్కరం. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక చిక్కులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. విద్యాపరమైనటువంటి ఏకాగ్రత లోపం ఏర్పడుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఆర్థిక అనిశ్చితి ఏర్పడుతుంది. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. మహాకాళి అష్టోత్తరం ఈరోజు పఠించడం శ్రేయస్కరం. విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక చిరాకుల్ని అధిగమించగలుగుతారు. నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శత్రుభీతి పోతుంది. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. మనోధైర్యానికి దోహదపడుతుంది. విదేశీ ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని అధిగమించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మనోవేదనకి గురి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ నుంచి బయటికి రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి ప్రయత్నాలు పనికి వస్తాయి. నూతన ఒప్పందాలు ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం
పెరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మంచిని కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు విజయాలను కలిగిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విజయాలు త్వరితగతిని పొందగలుగుతారు. గణపతి ఉపనిషత్తు పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల్లో అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక చిక్కులు ఒకదాని వెంపటి మరొకటి ఏర్పడతాయి. అనిశ్చితిని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార ప్రతిబంధకాల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొంతవరకు ఊరట కలిగిస్తుంది. నూతన బాధ్యతలు ఉద్యోగరీత్యా పెరుగుతాయి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక ఇబ్బందులకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విజయాలు దగ్గరవుతాయి. లక్ష్మీ నరసింహ అష్టోత్తర పఠనం ఈ రోజు మేలును కలిగిస్తుంది. ఆర్థిక చిక్కుల్ని దూరం చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఆలస్యంగానైనా లభిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. విశేష సంబంధిత కార్యక్రమ నిర్వహణ తద్వారా పేరు ప్రఖ్యాతులు కూడా పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాల్ని చేజిక్కించుకోగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మొట్టమాయమవుతాయి. ఈ రోజు మహాకాళి యొక్క అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆదాయాన్ని పొందుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకులు సడలింపు చేసుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక చిరాకుల్ని నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు వృత్తిలో లేకపోలేదు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు లాభాలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర పరిస్థితులు దూరమవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది.
ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాలు ఉపయోగపడతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. గృహరీత్యా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసాధనకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి రెట్టింపు అవుతుంది. శివ పంచాక్షరి మంత్ర పఠనం ఈరోజు మీకు బాగా మేలుని కలిగిస్తుంది. ధైర్యాన్ని పెంచుతుంది. గృహ కార్యక్రమాలు కార్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. మానసిక ధైర్యం పొందలేకపోతారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ప్రయోజనాల్ని సాధించాలనేటువంటి పట్టుదల ఉన్నప్పటికీ కార్యనిర్వహణలో ఆటంకాలని చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి చిక్కులు కొనసాగుతాయి. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని కూడా చవిచూస్తారు. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా ఫలితాలను కలిగిస్తాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ పరిణామాలని ఎదుర్కోగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. కార్యాల్లో ఏర్పడేటువంటి విఘ్నాల్ని సడలించుకునేటువంటి పరిస్థితులు కలిసి వస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. పట్టుదలతో శ్రమతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మసంతృప్తి కొనసాగుతుంది. వృత్తి వ్యాపార విజయాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది. దక్షిణామూర్తి స్తోత్ర పఠనం ఈరోజు వివేకవంతమైనటువంటి ఆలోచన సంపత్తిని కలిగిస్తుంది. నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధిక ఖర్చులు ఏర్పడినప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులను సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. విదేశీ సంబంధ కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో అనుకూలతకే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శివస్తుతి పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ధైర్యాన్ని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు.
ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడు ధనుస్సు క్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క సప్తమ దృష్టి ఏర్పడడంతో ఇది మంచి గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. అలాగే శుక్ర శనుల యొక్క పరివర్తన, రవి యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, తిథి కూడా సప్తమ తిథి పుణ్య కార్యాలకి బాగా ఉపయోగపడుతుంది. వ్యాపార ప్రయోజనాలు సాధించడానికి ఈరోజు చాలా ఉత్తమమైనటువంటి దినం. అలాగే విద్యా సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో కూడా విజయాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అంశంలో ఆరోగ్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో అనారోగ్య సమస్యలు ఆయుర్వేద పరిష్కారాల విభాగంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఎవరికైనా సరే చక్కగా ఆరోగ్యంగా ఉండాలనిపిస్తుంది, ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలని కోరిక ఉంటుంది. అయితే వాటిని పెంచుకోవడానికి ఉండేటువంటి మార్గాలు తెలుసుకోవాలి. అంటే రోగ నిరోధక శక్తి పెంచుకునే మార్గాలు తెలుసుకోవాలి, వాటిని పాటించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రోగ నిరోధక శక్తిని ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు 3 రకాలుగా చెప్తాం. అంటే సహజము, కాలకృతము, యుక్తికృతము అని చెప్పింది. అంటే సహజం అంటే ఏంటంటే మనకి పుట్టుకతోటే వచ్చేటువంటిది, మనం పుట్టిన తర్వాత చేయగలిగింది కాకుండా పుట్టడానికి ముందే నిర్ధారించినటువంటి రోగ నిరోధక శక్తిని సహజము అంటాం అన్నమాట. కాలకృతం అంటే ఏంటంటే మన వయసును బట్టి వచ్చేటువంటిది, మనం చిన్న వయసులో ఉన్నామా, మధ్య వయసులో ఉన్నామా, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నామా అన్న దానిని బట్టి కూడా మనలో ఉండేటువంటి ఒక రోగ నిరోధక శక్తి నిర్ధారింపబడుతుంది. అలాగే బయట ఉండేటువంటి కాలం అంటే ఋతువుల ప్రభావం వల్ల కూడా మనలో రోగ నిరోధక శక్తులు కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అందులో ఏంటంటే చలికాలంలో అంటే శరద్ ఋతువులో, ముఖ్యంగా శరద్ ఋతువు, హేమంత ఋతువులు ఉన్నప్పుడు మనకి రోగ నిరోధక శక్తి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుందన్నమాట. దాన్ని కాలకృతం అంటూ ఉంటాం. అయితే యుక్తికృతం అనేటువంటిది 3వ రకమైనటువంటిది. అంటే ఆ యుక్తికృతం అనేటువంటిది మన చేతుల్లో ఉన్నటువంటిది. మనం తీసుకునేటువంటి పనులు, మనం తీసుకునేటువంటి ఆహారం, వీటి మీద ఆధారపడి ఉండేటువంటి దాన్ని యుక్తికృతం అంటాం. ఈ యుక్తికృతం అని చెప్పేటువంటి దాన్ని పెంచుకునేటువంటి అవకాశం మన చేతుల్లో ఉంటుంది కనుక దాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. దీనికి ఏంటంటే మన చిన్నతనం నుంచి మనం తీసుకుంటున్నటువంటి ఆహారం ప్రభావం, తర్వాత మనకు వచ్చినటువంటి అనారోగ్యాల ప్రభావం, ఆ తర్వాత మనం చేసేటువంటి పనుల ప్రభావం, ఇవన్నీ కూడా మన రోగ నిరోధక శక్తి మీద చూపిస్తూ ఉంటాయి. అందుకనే చిన్నప్పటి నుంచే ఏంటంటే చక్కటి ఆహారం తీసుకోవడం, చక్కటి వ్యాయామం చేస్తూ ఉండడం, అలాగే ఏదైనా రోగాలు వస్తే వెంటనే వాటిని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయడం అనేటువంటిది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఆహారం విషయంలో చూసినట్టయితే ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో పాలు, పెరుగు, తేనె, ఆ తర్వాత ఏంటంటే ఎండు ద్రాక్ష, మామూలు ద్రాక్ష పళ్ళు, చక్కగా తీయగా అంటే ప్రకృతిలో సహజంగా తీయగా ఉండేటువంటి కొన్ని పళ్ళు, ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తి పెరగడానికి బాగా తోడ్పడతాయి. మూలికల పరంగా చూసినట్టయితే కనుక మనకి అశ్వగంధ అనేటువంటి మూలిక రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు బాగా తోడ్పడుతుంది. ఇలా రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి మూలికల్ని రసాయనాలు అంటారు. ఈ అశ్వగంధ అనేటువంటిది ఒక చక్కటి రసాయనం. ఈ రసాయన ఔషధాన్ని కనుక మనం దీర్ఘకాలం పాటు వాడుకుంటున్నట్టయితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అశ్వగంధ వేర్లని చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని సుమారుగా 1 చెంచాడు పరిమాణంలో ప్రతిరోజు వేడివేడి పాలల్లో కలుపుకొని కొంచెం పటిక బెల్లం కానీ లేకపోతే చక్కెర కానీ కలుపుకొని రోజు 2 సార్లు తీసుకుంటున్నట్టయితే కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రుద్రాక్ష ధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో రుద్రాక్ష ధారణకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకంగా శ్రీశైలం అడవుల్లో, హరిద్వార్ ప్రాంతంలో రుద్రాక్ష చెట్లను ఎక్కువగా పెంచుతున్నారు. అసలు మనకి రుద్రాక్ష అనేది ఎలా లభ్యపడుతోంది అనే విషయాన్ని ఆలోచించినట్లయితే రుద్రాక్ష వృక్షాలు అనేటటువంటివి చాలా చక్కగా పెరుగుతూ ఉంటాయి. రుద్రాక్ష వృక్షాల యొక్క ఆకులు జామ చెట్టు ఆకుల్లాగా ఉంటాయి. ఈ రుద్రాక్ష వృక్షాలు 60 నుండి 80 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటాయి. మార్గశిర పుష్యమాసాల్లో రుద్రాక్ష చెట్లకు తెల్లటి పూలు పూస్తాయి. ఫాల్గుణ మాఘమాసాల్లో రుద్రాక్ష చెట్లకి పండ్లు కాస్తాయి. రుద్రాక్ష చెట్లకు కాసే పండ్లు ప్రత్యేకంగా ఎరుపు రంగులో, నీలం రంగులో, నలుపు రంగులో ఉంటాయి. రుద్రాక్ష చెట్టుకు కాసినటువంటి పండు 6 నుండి 8 నెలల వరకు చెట్టుకు ఉండి ఆ తర్వాత చెట్టుకే పండిపోయి ఎండిపోయి క్రింద రాలి పడుతుంది. అలా క్రింద రాలి పడినటువంటి రుద్రాక్ష పండు పైన ఉన్న బెరడును తీసివేసినట్లయితే అద్భుతమైనటువంటి రుద్రాక్ష మనకు దర్శనమిస్తుంది. ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా రుద్రాక్ష మీద రంధ్రాలు ఏర్పడినట్లయితే
వాటిని ఉత్తమమైన రుద్రాక్షలుగా మనకి రుద్రాక్ష జాబాలోపనిషత్తులో చెప్పడం జరిగింది. రుద్రాక్ష మీద 2 నిలువు గీతలు లేదా 2 నిలువు చారలు ఉన్నట్లయితే దానిని త్రిముఖి రుద్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. ఈ త్రిముఖి రుద్రాక్ష సాక్షాత్తు త్రిమూర్తులకు సంకేతంగా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఎవరైతే త్రిముఖి రుద్రాక్ష ధారణ చేస్తారో వారికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అంతేకాకుండా ఈ త్రిముఖి రుద్రాక్ష త్రిశక్తి స్వరూపంగా కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి ప్రత్యేకంగా స్త్రీలు మంగళసూత్రంతో పాటుగా ఈ త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈ త్రిముఖి రుద్రాక్ష సాక్షాత్తు అగ్ని స్వరూపమని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. దేవతలందరూ కూడా అగ్ని ద్వారానే ఆరాధించబడతారు. ఏ దేవుడిని ఆరాధించాలన్నా ముందుగా అగ్నిని ఆరాధన చేయాలి. సాక్షాత్తు అగ్ని స్వరూపమైనటువంటి త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే అగ్నిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందడంతో పాటుగా సమస్త దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రతి మానవుడు పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా త్రిముఖి రుద్రాక్షకు అధిపతి కుజుడు కనుక జ్యోతిష్య శాస్త్రరీత్యా సమస్త కుజ సంబంధమైనటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి త్రిముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. కుజుడిని అంగారకుడు అనే పేరుతో పిలుస్తారు. ఈయనని భూమిపుత్రుడిగా వర్ణించారు. అంగారకుడికి ఆయుర్దాయాన్ని పెంచే శక్తి తప్పనిసరిగా ఉన్నట్లుగా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. త్రిముఖి రుద్రాక్ష సాక్షాత్తు కుజస్వరూపం కాబట్టి ఆయుర్దాయం తక్కువగా ఉన్నవారు, అపమృత్యు దోషంతో బాధపడుతున్న వారెవరైనా సరే త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చని, అపమృత్యు దోషాన్ని తొలగింపజేసుకోవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అంతేకాకుండా త్రిముఖి రుద్రాక్ష అగ్ని స్వరూపం కనుక మానవ శరీరంలో జఠరాగ్ని లోపించి ఆరోగ్యపరంగా ఆకలి సరిగా లేనటువంటి తరుణంలో కూడా త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే అగ్నిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది జఠరాగ్నిని పెంపొందింపజేసుకొని ఆకలిని పెంపొందింపజేసుకొని చక్కటి జీర్ణశక్తికి నాందివాక్యం పలకవచ్చు. అంతటి శక్తి ఈ త్రిముఖి రుద్రాక్ష ధారణకు ఉంది. మరి ప్రత్యేకంగా ఈ త్రిముఖి రుద్రాక్షను ఎవరు ధరించాలి, త్రిముఖి రుద్రాక్షను ధరించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే దారిద్ర్యాన్ని రూపుమాపి సకల సంపదలను కలిగింపజేసేటటువంటి శక్తి ఈ త్రిముఖి రుద్రాక్షకు ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ఎలాంటి పోటీ రంగంలోనైనా సరే విశేషమైనటువంటి ఉన్నతిని సాధించాలంటే తప్పనిసరిగా త్రిముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. త్రిముఖి రుద్రాక్షను ఎవరైనా ధరించినట్లయితే వారు గొప్ప విద్యావంతులు, గొప్ప జ్ఞానవంతులు అవుతారని చెప్పి రుద్రాక్ష జాబాలోపనిషత్తులో చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా వైద్య రంగంలో ఉన్నటువంటి వారు, నర్సులు, కాంపౌండర్లు, మందులు విక్రయించేవారు త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి పురోభివృద్ధిని సాధించగలరు. మరి ఈ త్రిముఖి రుద్రాక్షను ఎలాంటి విధి విధానాలతో ధారణ చేయాలి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే ప్రత్యేకంగా త్రిముఖి రుద్రాక్షను మంగళవారం కానీ గురువారం కానీ ఉదయం 6 నుండి 7 గంటల లోపు ధారణ చేయాలి. త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసే సమయంలో ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవాలి. ఓం క్లీం నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు జపం చేయాలి. ఈ విధంగా మంత్ర జపం చేసి త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే త్రిముఖి రుద్రాక్ష యొక్క శక్తి ద్విగుణీకృతం అవుతుందని, కుజగ్రహం యొక్క అనుగ్రహాన్ని, అగ్ని యొక్క అనుగ్రహాన్ని, త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అయితే ప్రత్యేకమైనటువంటి నాగపంచమి పర్వదినం లేదా సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాలలో ఈ త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చని రుద్రాక్ష జాబాలోపనిషత్తులో చెప్పడం జరిగింది. ఈ త్రిముఖి రుద్రాక్షకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి సులభమైనటువంటి విధానాలను కూడా శాస్త్రాలలో చెప్పడం జరిగింది. ప్రధానంగా మాఘమాసంలో వచ్చే మంగళవారం నాడు త్రిముఖి రుద్రాక్షకు పూజ చేసి అవివాహితులు కనుక ధరించినట్లయితే వెంటనే వివాహం జరుగుతుందని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఈ త్రిముఖి రుద్రాక్షలో కూడా ప్రధానంగా 4 రకాలు ఉన్నాయి. శ్వేతవర్ణ, రక్తవర్ణ, పీతవర్ణ, శ్యామవర్ణ. శ్వేతవర్ణ అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే అపమృత్యు దోషాలను తొలగింపజేసుకోవచ్చు,
ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. రక్తవర్ణ అంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే సర్వ పాపాలు కూడా నశించబడతాయి. పీతవర్ణ అంటే పసుపు రంగులో ఉన్నటువంటి త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే విద్యాపరంగా అత్యుత్తమమైనటువంటి స్థితిని పొందవచ్చు. శ్యామవర్ణ అంటే నీలం రంగులో ఉన్నటువంటి త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే సర్వ రోగాలను సర్వ శోకాలను తొలగింపజేసుకోవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. మరి జ్యోతిష శాస్త్ర రీత్యా ఏ రాశి వాళ్ళు ఏ లగ్నంలో జన్మించిన వారు ఈ త్రిముఖి రుద్రాక్ష ధారణ చేయాలి? రాశి పరంగా మేషరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు త్రిముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దుర్గా లక్ష్మీ సరస్వతి స్వరూపమైనటువంటి త్రిముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా సర్వ అపమృత్యు దోషాలను తొలగింపజేసుకోవచ్చు, చక్కటి ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, సమస్త కుజ సంబంధమైనటువంటి దోషాలను తొలగింపజేసుకొని జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఆరోగ్యపరంగా జీర్ణశక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. వైద్య రంగంలో ఉన్నవారు విశేషమైనటువంటి రీతిలో రాణించడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శకునాలు వాటి ప్రభావాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఆహారం ఒకటే కాకుండా వ్యాయామం కూడా చాలా చాలా అవసరం. ప్రతిరోజు కొంత వ్యాయామం చేస్తూ ఉన్నట్టయితే కనుక శరీరంలో పేర్కొన్నటువంటి మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అంటే వ్యాయామం ప్రతి వాళ్ళు వాళ్ళ వయసుకి వాళ్ళ శక్తికి అనుసరించి చేస్తూ ఉండాలి. ఏదో ఎవరో చేశారు కదా అని మనం ఎక్కువ చేయడం కాకుండా, ఎవరో ఏమి చేయకుండా ఉండడం కాకుండా, మనం ఎంత ఓపిక ఉందో మనం ఎంత బాగా చేయగలమో చూసుకుని ఆ శక్తిని అనుసరించి తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఇలా రెగ్యులర్గా వ్యాయామం చేస్తున్నప్పుడు ఏంటంటే లోపల పేర్కొన్నటువంటి రోగకారకమైనటువంటి మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా రెగ్యులర్గా వ్యాయామం చేసినప్పుడు రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే మరొకటి ఏంటంటే మనకి ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు అభ్యంగం అంటాం. అంటే ఆయిల్ మసాజ్ అని మామూలుగా కామన్ భాషలో మాట్లాడుకునేటప్పుడు ఆయిల్ మసాజ్ అంటూ ఉంటారు కదా. అలాగా ఒంటికి నూనె రాసుకుని దాన్ని మర్దించుకుని కొంతసేపు ఆ నూనె ఒంటి మీద ఉంచుకుని ఆ తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయడం అనేటువంటిది అభ్యంగ స్నానం అంటాం. ఆ విధంగా నూనె మసాజ్ చేసుకుని చేయడం వల్ల కూడా ఈ రోగనిరోధక శక్తిని బాగా పెంచుకోవచ్చు. అలాగే రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి మరొక ఆయుర్వేద ఔషధం గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఔషధం కోసం మనకు కావాల్సినటువంటివి ఏమేంటంటే అశ్వగంధ, సుగంధి పాల, జీలకర్ర, పంచదార. ఈ 4 ద్రవ్యాలని దగ్గర పెట్టుకోవాలి. అందులో అశ్వగంధ, సుగంధి పాల, జీలకర్ర ఈ మూడింటిని ఒక్కొక్కటి 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మూడింటిని విడివిడిగా చూర్ణాల్లా చేసుకోండి. 3 కలిపితే ఒక 300 గ్రాముల చూర్ణం అవుతుంది. దానికి సమానంగా 300 గ్రాముల పరిమాణంలో పంచదార తీసుకోవాలి. ఈ 300 గ్రాముల పంచదారని ముందు మామూలుగా మనం ఏదైనా వంటలు అవి చేసుకునేటప్పుడు పాకం పట్టుకుంటాం కదా, అలాగ నీళ్లు కలిపి పాకంలాగా తయారయ్యేలాగా మరిగించుకుని కొంచెం పాకం వస్తున్న సమయంలో ఈ 3 చూర్ణాలని అందులో వేసి కలపాలి. కలిపి ఆ మిశ్రమాన్ని ఒక హల్వాలాగా చిక్కబడేంత వరకు దాన్ని ఉడికించుకుని, చిక్కబడ్డ తర్వాత దాన్ని దింపేసి చల్లార్చుకుని అందులో కొంచెం నెయ్యి, కాస్త తేనె కూడా కలుపుకోండి. ఇలా తయారు చేసుకునే ఈ లేహ్యాన్ని చక్కగా భద్రపరుచుకుని రోజు ఒక చెంచాడు పొద్దున్న, ఒక చెంచాడు సాయంత్రం అలా నిత్యం 1 సంవత్సరం పాటు తీసుకుంటున్నట్టయితే కనుక రోగనిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో ప్రధానంగా వ్యక్తి యొక్క ఆలోచనలు ఉన్నత స్థితికి చేరేటటువంటి యొక్క స్థితి ధనయోగం వలనే సంప్రాప్తిస్తుంది. ప్రతి మనిషి ఆశాజీవి. ప్రతి వ్యక్తి కూడా ఆలోచన పురస్సరంగా ముందుకు వెళుతూ ఉంటాడు. పంచమ స్థానం లక్ష్మీ స్థానం, ఏకాదశం ఈశ్వర స్థానం, అదృష్ట స్థానం. అదృష్ట స్థానాన్నే ఈశ్వర స్థానంగా జ్యోతిష పరిభాష వ్యవహరిస్తోంది. తులా లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తులకి పంచమాధిపతి శని అవుతున్నారు, లాభాధిపతి సూర్యుడవుతున్నారు. మరి నిన్నటి కార్యక్రమంలో చెప్పుకున్నప్పుడు పంచమాధిపతి కన్యా లగ్నానికి కూడా శనే అయినారు. ఇప్పుడు తులా లగ్నానికి కూడా శనే అవుతున్నారు. తులా లగ్నానికి పంచమ స్థానం కుంభం అవుతోంది, కన్యా లగ్నానికి మకరమైంది. రెండిటి నాయకుడు శనే. ఏమిటి తేడా? చాలా తేడా ఉంది దీంట్లో. ఏమిటయ్యా అంటే
వాయుస్థానంగా పిలువబడేటటువంటిది కుంభరాశి. కుంభరాశి వాయుస్థానం, మకర రాశి భూస్థానం, భూ సంబంధమైన ఫలాలు. కుంభము వాయుక్షేత్రం, కుంభకం అంటే వాయుబలం. వాయు స్థానాన్ని మరొక భాషలో గాలివాటుతనము అంటాం. తులాలగ్నంలో జన్మించిన వాళ్ళకి పంచమాధిపతి ఇచ్చేటటువంటి శని ఇచ్చే ఐశ్వర్య యోగం ఎలా ఉంటుందంటే గాలివాటుగా ఉంటుంది. గాలివాటుగా గాలి ఎంత వస్తుందో తెలియదు. అది పెద్ద గాలి కావచ్చు, చిరుగాలి కావచ్చు. అలాగే గాలివాటుగా వచ్చేటటువంటి ఐశ్వర్యం ఎంతవరకు నిలబడుతుంది, ఇది కూడా ఒక ప్రశ్నే. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. ఆనందం ఎక్కువగా ఉంటుంది. వాయు సంబంధమైనటువంటి క్షేత్రం పంచమం అవటం వల్ల మానసిక శక్తి విశేషంగా ఉంటుంది తుల వాళ్ళకి. ఎప్పుడు ధర్మాన్ని, అది ధర్మాన్ని తూచేటటువంటి ఖాళీ త్రాచులు, ఆ త్రాచుల్లో ఏముండవు. ఆ త్రాచులో అంటే ఆ తులా దండంలో 2 ఉంటాయి, 2 పాత్రలు ఉంటాయి. ఆ 2 పాత్రలు ఖాళీ పాత్రలు, అవి ఏమీ తూయవు, ధర్మాన్నే తూస్తాయి. ఈ పంచమ క్షేత్రము వాయుస్థానం అవటం వల్ల శని భగవానుడి యొక్క కటాక్షం ఒక్కసారిగా గాలివాట్లాగా వచ్చేస్తుంది. తుల వాళ్ళకి ఐశ్వర్యం పట్టడం మొదలుపెట్టిందా అంటే బహుద్రవ్యస్య నాయక, బహువిధములైన ఐశ్వర్య సంపద ఒక్కసారిగా అలా వచ్చేస్తూనే ఉంటుంది. అలాగే గాలి ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతుంటుందిగా, దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకునే క్షేత్రం ఏంటండి? అగ్ని క్షేత్రం అయింది సింహరాశి, లాభస్థానం సింహం. శ్లోకంలో ఏం చెబుతున్నారు? పంచమేతు శని క్షేత్రే తస్మిన్ అర్కజ సంయుతే లాభే అర్కేందు యుతే జాతో బహుద్రవ్యస్య నాయక. లాభే అర్క ఇందు యుతే జాతో. జలస్థానమైనటువంటి కర్కాటకంలోనూ చంద్ర సూర్యులు కలిసి ఉండాలి కన్యాలగ్నానికి అని నిన్న చెప్పుకున్నాం. ఇవాళ తులాలగ్నానికి లాభస్థానమైనటువంటి సింహరాశిలో అర్క ఇందు యుతే జాతో సూర్యచంద్రుడు కలిసి ఉంటే పరమైశ్వర్యం మనకి సిద్ధిస్తుంది. కర్కాటకమేమో జలస్థానమైంది కన్య వాళ్ళకి, తులాలగ్నంలో జన్మించిన వాళ్ళకి ఏకాదశ స్థానం జలస్థానం కాకుండా అగ్నిస్థానమైంది. ఎందుకంటే రెండింటిని మనం కంపేర్ చేస్తున్నాం అనంటే ఇక్కడ ఇది జంటారిటి పళ్ళు లాగా ఈ రెండిటికి కూడా కన్యా తులలకి మకర కుంభాలు పంచమాలై శనే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తూ స్వక్షేత్రవర్తిగా ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి క్రమం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ కన్యకి ఇచ్చే శనెవరు, తులకిచ్చే శనెవరు అనేది ఆలోచించినప్పుడు ఇక్కడ భూస్థానము జలస్థానం అయింది కన్యకి, ఇక్కడేమోను వాయుస్థానము అగ్నిస్థానమైంది. కన్యారాశికి ఎంత ఐశ్వర్యం ఉంటుందని మనం చెప్పుకున్నాము. సహజమైన విష్ణు క్షేత్రం ఇది సాక్షాత్ లక్ష్మీ స్థానం. తులాలగ్నంలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు, జీవితంలో ఆదర్శవంతమైన జీవనాన్ని పొందుతారు. కన్యాలగ్నము ఎక్కువ ధనయోగం పట్టినటువంటి వాళ్ళని సృష్టించింది. కానీ తులాలగ్నంలో చక్రవర్తులు, సామ్రాట్లు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఎక్కువగా చూపిస్తుంది. ఎందుకని? లక్ష్మి తను అనుభవించదు, లక్ష్మి ఇచ్చేస్తూ ఉంటుంది, ఐశ్వర్యం వెళ్ళిపోతుంటుంది, లక్ష్మి అందరిని అనుగ్రహిస్తూ ఉంటుంది. కన్యేమో విష్ణు స్థానం అని చెప్పుకున్నాం, అందరి దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటుంది. తులేమో ఐశ్వర్యాన్ని ఇచ్చి కాపాడేటటువంటి స్థానం. అందుకనే అగ్నిస్థానం అయింది, అగ్నిస్థానం లాభమైంది. అగ్ని రావాలి అంటే, అగ్ని ప్రజ్వలిల్లాలంటే దానికి గాలి కావాలి, అదే వాయుస్థానం అయింది. ఈ వాయుస్థానం కుంభకమైంది, పంచమం వాయుస్థానం అవుతుంది. సాక్షాత్తు ఏకాదశ స్థానం సూర్య భగవానుడి యొక్క స్థానం అయింది, ఆరోగ్య స్థానం అయింది. తులాలగ్నంలో జన్మించిన వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోని పక్షంలో ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని సూర్యనారాయణ మూర్తిని తప్పనిసరిగా తులాలగ్నంలో జన్మించిన వాళ్ళు రోజుకొక్కసారైనా శ్రీ ఛాయాభుషా పద్మినీ సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ మూర్తి పరబ్రహ్మణే నమః ఈ వాక్యాన్ని పలకాలి. సవితృ సూర్యనారాయణ మూర్తి పరబ్రహ్మణే నమః ఆయనకున్నటువంటి ఉత్కృష్టమైన నామం. ఆయన పరబ్రహ్మ, మనలో ఉన్నటువంటిది ఆత్మ, ఆయన పరమాత్మ. ఈ గోళాలన్నింటినీ, సోలార్ సిస్టాన్ని, సౌర కుటుంబాన్ని, ఈ వ్యవస్థనంతా తిప్పుతూ నడిపిస్తూ చేతన శక్తి, చోదక శక్తి, అగ్నిశక్తి, ఆత్మశక్తి. ఈ కాంతిలో ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. వేడి ఉన్నది, వేగము ఉన్నది, వెచ్చదనము ఉన్నది, హీట్ అండ్ లైట్ 2 ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఆ సూర్య భగవానుని కనుక మనం ధ్యానిస్తే మన బుద్ధి
పుష్పం వికసించి జ్ఞానవంతమైన ఐశ్వర్యం నిక్షిప్తమవుతుంది, అది మోక్షప్రదమవుతుంది. ఎందుకని సాక్షాత్తు కన్యా రాశి ద్వాదశ స్థానంగా ఉంది. అంటే తులారాశి లక్ష్మీ స్థానం అనుకున్నట్టయితే తులారాశి లగ్నంగా మారి ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో వాళ్ళకి పరమ భాగవతోత్తముడు శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి ఆ మహావిష్ణువు యొక్క క్షేత్రం కన్య అయింది. అది ద్వాదశ స్థానం అయింది. కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళకంటే తులాలగ్నంలో జన్మించిన వాళ్ళకి దాన ధర్మముల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ధర్మచింతన ఎక్కువగా ఉంటుంది. ఐశ్వర్యాన్ని పొందటంలో అదృష్ట దైవం సూర్య భగవానుడు. మరి అక్కడ మకర అధిపతి అయిన శనికి మహావిష్ణువుని వెంకటేశ్వర రూపంలో ధ్యానించమన్నాం. ఇక్కడ వాయుక్షేత్రం కాబట్టి సాక్షాత్తు సూర్యుడి యొక్క నిలయం కనుక శ్రీరాముణ్ణి శని ప్రీతిగా రామకవచాన్ని కనుక చదివితే ఐశ్వర్యం కురుస్తుంది తులాలగ్నంలో జన్మించిన వాళ్ళు. కాబట్టి ప్రధానంగా కుంభం అనేది అది ధ్యానస్థానం కనుక విశేషమైన పరిహారం ఏంటి? ఇక్కడ తులాలగ్నం వాళ్ళకి ఐశ్వర్యం బహుద్రవ్య యోగం పట్టాలి అంటే వాళ్ళు ప్రాణాయామం చేయాలి, ఎక్కువ యోగాసనాలు ఎక్కువగా వేయాలి, ఆరోగ్య సూత్రాలను పాటించాలి. అది వాయుక్షేత్రం కాబట్టి వాయువు ప్రకోపించకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు కూడా ప్రాణాయామ రూపంలో మనం చక్కగా ధ్యాన రూపంలో ఆ శ్రీరాముణ్ణి మనసులో ధ్యానించాలి. అలాగే ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడం, ఈ ఆంజనేయ స్వామి రాముణ్ణి ధ్యానించడం ద్వారా సూర్యప్రీతి జరుగుతుంది. సూర్యనారాయణమూర్తిని ధ్యానిస్తే ఐశ్వర్యం వస్తుంది. సహజ సిద్ధంగా తులాలగ్నంలో జన్మించిన వాళ్ళకి లక్ష్మి అధిష్టాన దైవం శుక్రవారమే అధిష్టాన దైవంగా ఉంది కాబట్టి మహాలక్ష్మిని కూడా స్మరించుకోవడం. అదృష్ట దైవం సూర్యనారాయణమూర్తి. తులాలగ్నం వాళ్ళకి ఏ పని చేయాలన్నా ఒక్కసారి సూర్యుని స్మరించి పనిచేయండి, ఫలితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. మానసిక సంఘర్షణకు లోనయ్యేటటువంటి తులాలగ్నం కాబట్టి మానసిక సంఘర్షణలన్నీ పోతాయి. మరిన్ని ఉపయుక్తమైనటువంటి ధనయోగాల్ని రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించేటటువంటి యోగాసనాల్ని పరిశీలన చేద్దాం. అకారణ నీరసం తొలగించుకోవడానికి శ్వాసబంధ ద్విపాద ఉత్థానాసనం, ఈ ఆసనాన్ని ఆచరించే విధానం. మానసిక శారీరక సమస్యల వల్ల అకారణ నీరసం వస్తుంటుంది. దీనిని తొలగించుకోవడానికి శ్వాసబంధ ద్విపాద ఉత్థానాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని కుడికాలుని కుడిపక్కకు చాపాలి. అలాగే ఎడమ కాలును ఎడమవైపుకు చాపాలి. రెండు కాళ్ళు వి ఆకృతిలో దూరంగా ఉంచాలి. రెండు చేతుల్ని తలపై ఉంచి గడ్డంతో హృదయ భాగాన్ని గట్టిగా నొక్కాలి. ఈ ఆసనంతో శరీరంలో ముఖ్య భాగాలన్నీ ఉత్తేజభరితమవుతాయి. దీంతో సరికొత్త ఉత్సాహం తొణికిసలాడుతుంది. ఈ ఆసనాన్ని 5 నుంచి 6 సార్లు కొనసాగించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. చక్కటి గృహం, చక్కటి కాంపౌండ్, దానికి తగ్గట్టుగా గేటు చూడు, గేట్ అందం చూడు అంటూ చక్కటి గేటు, ఇవన్నీ కూడా గృహానికి చాలా చక్కటి అందాన్ని మరింతగా ఇనుముడిపచేసే లక్షణాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. అయితే ఈ గేటు విషయంలో కూడా వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకమైనటువంటి గేట్లు చక్కగా అమర్చేటువంటి విధి విధానం ఉన్నది. గేట్ల డెకరేషన్లో కూడా శుభం, క్షేమం ఈ రెండిటికి నాందీవాక్యం పలికేటువంటి స్వస్తిక్ గుర్తు అనేటువంటిది గేట్లపైన గనక చక్కగా చెక్కించినట్లయితే అది ఐశ్వర్యకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రహరీ గేట్ల ఉచ్చ నీచ అనేటువంటివి రకాన్ని చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి. అలాగే రోడ్డు ఏ వైపున ఉన్నదో ఆ వైపుకు గేటు పెట్టడం
అనేటువంటిది వీలవుతుంది. స్థలానికి ఎన్ని పక్కల రోడ్లు ఉంటే అన్ని వైపులా కూడా గేట్లు పెట్టాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. ఆ రోడ్డు తూర్పు ఉత్తరాలు ఉన్నప్పుడు 2 గేట్లు పెట్టడం చాలా మంచిది. ఉత్తర పడమర రోడ్లు ఉన్నప్పుడు ఉత్తరాన గేటు ఉంచటం చాలా మంచిది. ఉత్తర దిశలో ఉన్నటువంటి ఆ గేటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి చెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు, ఉద్యోగంలో ఉన్నతి, ఆయుష్ పెరగటం ఇత్యాది సంఘటనలు చక్కగా జరుగుతాయి అని చెప్పేసి చెప్పవచ్చు. ఉత్తర దిక్కు గేటు ప్రహరికి ఉత్తర మధ్య నుండి ఉత్తర ఈశాన్యం వరకు ఉన్న భాగంలో ఎక్కడ పెట్టినప్పటికీ కూడాను చక్కటి యోగవంతమైనటువంటి సత్ఫలితాన్నే ప్రసాదిస్తుంది. ఉత్తర ఈశాన్య గేటు అధిక లాభం కూడాను అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. గృహానికి ఉత్తర ఈశాన్య సింహద్వారం మంచిని కలిగిస్తుంది కాబట్టి దాని ఎదురుగా ఉండేటువంటి ప్రహరీ గేటు ఉత్తర వాయవ్యంలోకి మాత్రం వెళ్ళకూడదు. ఎప్పుడైనా సరే ఉత్తరం వైపు గనక రోడ్డు ఉండి ఉత్తరంలో ప్రహరీ గోడకు గేట్లు అమర్చేటప్పుడు ఉత్తర మధ్య, ఉత్తర ఈశాన్యం గేట్లు పెట్టుకోవాలి. కానీ వాయవ్యంలోకి వెళ్ళకూడదు గేటు ఎటువంటి పరిస్థితుల్లోనూ. ఉత్తర ఈశాన్య గేటు వలన ధనయోగం వస్తుంది. మంచి ఉన్నత విద్య, గౌరవం, కీర్తి ఇవన్నీ పెరుగుతాయి. ఉత్తర వాయువ్య గేటు అనర్థాలకు హేతు అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే దక్షిణ దిశ. దక్షిణాన గేటు దక్షిణ మధ్య నుండి దక్షిణ ఆగ్నేయం వరకు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. దక్షిణ ఆగ్నేయ గేటు, దక్షిణ మధ్య గేటు రెండూ కూడాను మంచివే అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. ఇలా 2 గేట్లు పెట్టాలనుకున్నప్పుడు ఆగ్నేయంలోనేమో పెద్ద గేటు పెట్టండి, మధ్య గేటు మాత్రం చిన్నదిగా కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక్కడ పడమర వైపు ఉన్నటువంటి ప్రహరీ గేటు, మాది పడమర ఫేసింగ్ హౌస్ అండి, మేము ఎలా పెట్టాలి గేట్లు అని చెప్పేసి కనుక మీరు ఆలోచన చేసినట్లయితే పడమర ప్రహరీకి పడమర మధ్య నుండి పడమర వాయువ్యం లోపు ఎక్కడైనా సరే గేట్లు పెట్టుకోవచ్చు. 2 గేట్లు పెడదాం అనుకుంటున్నానండి అనుకున్నప్పుడు పడమర మధ్యలో ఒక గేటు, వాయువ్యంలో చిన్న గేటు పెట్టుకోవచ్చు. ప్రధాన ద్వారం ఎదురుగా మాత్రం గేటు పెట్టినప్పుడు అది పడమర మధ్యలోకి వస్తే పడమర వాయువ్యం వేరొక గేటు ఉండటం సర్వత్రా కూడా శుభదాయకం. ఎటువంటి పరిస్థితుల్లోనూ పడమర నైరుతిలో గేటు పెట్టకూడదు. మీది పడమర ఫేసింగ్ ఇల్లు అయినప్పుడు నైరుతిలో మాత్రం గేటు పెట్టకూడదు. అలా చేసినట్లయితే అనర్థం వచ్చి తీరుతుంది. గేట్ల విషయాల్లో చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. గేటు ఎదురుగా ఎదురింటి పిల్లర్, స్తంభం రాకూడదు. గేటు ఎదురుగా గొయ్యి, నుయ్యి, బోరు ఇలాంటివి మాత్రం చాలా అనర్థాన్ని ఇస్తాయి. డ్రైనేజ్ మ్యాన్ హోల్ కూడాను పనికిరాదు. గేటు ఎదురుగా చెట్లు కూడా ఉండకూడదు. ఒక గేటు పెట్టారు, ఆ గేటుకు ఎదురుగా కనుక పెద్ద చెట్టు, వృక్షం కనుక ఉన్నట్లయితే అది వేధాదోషం అంటారు. గేటు ఎదురుగా రాళ్ల గుట్టలు, దిమ్మెలు ఇట్లాంటివి కూడా ఉండకూడదు. గేటు ఎత్తు ప్రహరీ కంటే ఎత్తు ఉండరాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. వాస్తుశాస్త్ర రీత్యా కూడా అనర్థాన్ని ఇస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గేటు దిమ్మెల తరువాత కొంత గోడ ఉండాలి, మూలలో గేటు దిమ్మె రాకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గేటు ఎదురుగా ఇంటి గోడ నిలువుగా మాత్రం రాకూడదు. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే సమస్త వాస్తు దోష నివారణ కావాలి అంటే ఎటువంటి సూత్ర ప్రాతిపదికను ఆచరించాలి అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా
ఎంత బాగా కట్టుకున్నప్పటికీ కూడాను ప్రతి వారికి ఒక గిలి ఉంటుంది, ఏదో కొద్దిగా అన్నా వాస్తు దోషం ఉంటుందిలే అని చెప్పేసి. అలా తెలిసి తెలియక ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి రక్షణ కోసం మనకు అనేక యంత్రాలు, ఆ వాస్తు పురుషుని యొక్క అనుగ్రహం మనం పొందటానికి మన మహర్షులు తెలియజేశారు. వాటిలో సిద్ధి గణపతి యంత్రం అనేటువంటిది ప్రతి ఇంటికి కూడాను గొప్ప యోగప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి కదండి గణపతి. అందుచేత ఆయన లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి లక్ష్మీ గణపతి సిద్ధి గణపతి యంత్రం 1,50,000 మంత్రోచ్చరణ ధారపోసి ఆ యంత్రాన్ని గనక మీ పూజా మందిరంలో ఉంచి పూజ గనక చేసినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య లక్షణాలు పోగొట్టడానికి యోగాసనాలు ఏ విధంగా సహకరిస్తాయో తెలుసుకుందామా మరి. అకారణ నీరసాన్ని తొలగించుకోవడానికి మరో ఆసనం అధోముఖ హస్త కమండలాసనం. దీనిని ఆచరించే విధానం: నేలపై కూర్చొని ఒక కాలుని భుజం క్రింద పెట్టాలి. క్రమంగా పడుకుని మరో చేతిని వెనుక నుంచి కాలి తొడను పట్టుకోవాలి. యోగాసనాలలో కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. వాటిలో ఈ ఆసనం కూడా ఒకటి. ఈ ఆసనాన్ని సులువుగా నిత్యం సాధన చేయవచ్చు. ప్రతినిత్యం 3 నుంచి 5 సార్ల వరకు చేయవచ్చు. ఈ ఆసనాన్ని ఆచరించడం వల్ల శరీరంలో నవచైతన్యం ఏర్పడుతుంది. అకారణంగా వచ్చే నీరసానికి ఈ ఆసనం చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది.